నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంబరీన్. ఈ రోజు మనతో కామన్ మ్యాన్ ఉన్నారు. వారితో కొన్ని ఎన్నికల గురించి మాట్లాడదాము. ఏపీలో దాడులు జరుగుతున్నాయి. అది ఏ వర్గం చేయిస్తుంది, ఎందుకు చేస్తున్నారు, సో ఏసీ వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందని దాని విషయంలో మనతో చర్చించడానికి ఈరోజు కామన్ మ్యాన్ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఏపీలో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా సార్, సో ఈ ఏ వర్గం వాళ్ళని దాడులు చేపిస్తుంది, సో ఈసీ వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఒకటి, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటే ఓటమి తాలూకు భయంతో ఈరోజు మేము గెలవలేము, మేము ఓడిపోతున్నాము, రేపు వేరే ప్రభుత్వం వస్తే మనల్ని ఉన్నీరు అనే ఉద్దేశంతో వీళ్ళు ఊర్లను తగలబెడుతున్నారు. ఇవి మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరిగేది ఎక్కడంటే పలనాడు, అదేవిధంగా రాయలసీమకు సంబంధించి తాడిపత్రి, అదేవిధంగా పొంగనూరు లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. చేతగాని దద్దమ్ములు, ఆ ఎవరు పిన్నెల రామకృష్ణారెడ్డి అంట అతను, మళ్ళీ అదేవిధంగా ఇంకొక అతను వెంకటరామిరెడ్డి వాళ్ళ పెదనాన్న పెద్దారెడ్డి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఓటమి తాలూకు భయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళని ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి క్లారిటీగా వేవ్ కనబడిపోయింది. మొన్న ఎన్నికల రోజు చూస్తే చిన్న 18 ఏళ్ళు ఓటేసే అతని నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ వరకు ఓటేసే ప్రతి ఒక్కరు ఒకే మాట అంటున్నారు, మా ఓటు సైకిల్కే అని వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. ఇంకెక్కడ చూసినా పసుపు ప్రభంజనం కనబడుతూ ఉండడంతో వీళ్ళకి ఓటమి తాలూకు భయం వచ్చేసింది. ఏమంటే ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా మా భవిష్యత్తు లేదు. వీళ్ళు ఏంటంటే 5 ఏళ్ళగా అరాచకాలు చేశారు, విధ్వంసాలు చేశారు, ప్రజల్ని ఎంతో మంది అమాయకుల్ని చంపేశారు, అదే విధంగా కేసులు పెట్టి వేధించారు. ఇదంతా ఏమంటే ఖచ్చితంగా దెబ్బతిన్నోడు మనసులో పెట్టుకుంటాడు, రే నన్ను ఒకసారి కొట్టాడరా 2 సార్లు కొట్టాడరా అని. వాడు ఎందుకు ఓర్చుకుంటాడు, రేపు మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడిని శిక్షించవచ్చు అని ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా ఓటేసి ఉండే వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇళ్లల్లోకెళ్ళి మరి ఏదో పులి అని చెప్పుకునే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి పల్నాడులో ఏం చేస్తా ఉన్నాడు, అక్రమంగా ఇళ్లల్లోకెళ్ళి ఇల్లుని పగలగొట్టడము, ఇంట్లో వాళ్ళని కొట్టడము, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. అదే విధంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ 100% ఓడిపోతుంది. అతను పెద్దారెడ్డి ఏమంటే ఫ్రస్ట్రేషన్ లో ఓటమి ఏంటంటే గెలుస్తామంటే ఎవడైనా కానీ రేపు మందే కదా వచ్చేది, 5 ఏళ్ళు మనం గవర్నమెంట్ లో ఉంటాం చూసుకున్నాలే అంటే, ఓడిపోయే వాడికి ఏమంటే నన్ను ఓడిచ్చేస్తున్నారా, నేను ఓడిపోతాను ఇంకేం చేయాలి అని చెప్పి వాళ్ళకి ఆవేశం వచ్చేస్తా ఉంది, ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తున్నారంటే అమాయకుల్ని, పేదవాళ్ళని, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులు ఉంటారో వాళ్ళపైకి వెళ్ళి రాడ్లతో దాడి చేయడము, ఇళ్లను పగలగొట్టడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేస్తున్నారు. ఇది సునకానందం. ఏంటంటే ఈ 10 రోజుల కోసం, ఈ 10 రోజుల్లోనే మేము ఏమైనా చేసి వీళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు, వీళ్ళేమి ఇక్కడ ఉండరు. ఈ రోజు దాడి చేసే పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈ పెద్దారెడ్డి కావచ్చు, వీళ్ళు రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఉండరు, వీళ్ళు రాష్ట్రం వదిలి దేశం వదిలి వెళ్ళిపోయే వాళ్ళే. కానీ ఈ 10 రోజులు ఎట్టయినా కానీ వీళ్ళ భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ పై కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంప్లైంట్ ని ఎలక్షన్ కమిషన్ తీసుకొని అక్కడ పరిశీలించి సెక్షన్ 144 అనేది అప్లికేబుల్ చేయడం జరిగింది పల్నాడు ప్రాంతంలో. నిన్న నైట్ నుంచి సెక్షన్ 144 వచ్చింది. అక్కడ కలెక్టర్ వీళ్ళంతా, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా మొత్తం మీద విచారించి ఎవరైతే ఏం చేశారు, ఎవరెవరు ఆస్తులు ధ్వంసం అయ్యాయని ఒక రిపోర్ట్ కూడా చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు అధికారం ఎవరి చేతిలో ఉండదయ్యా. అధికారం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎగిసిపడ్డాడు, నాకు తిరుగులేదు, నేను పులివెందుల పులి ఇది అది అన్నాడు. ఏమైంది, కరెక్ట్ గా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తుడిచిపెట్టుకొని పోతా ఉన్నాడు. అఖండ మెజారిటీ 151 సీట్లు చరిత్రలో ఎవరికో ఇవ్వని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చారు, ఉపయోగించుకోవాలా. అందుకని ఈ రోజు ఏంటంటే ఆ 151 రివర్స్ అవ్వబోతున్నాయి, బొమ్మ తిరగబడింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. అందుకని భయభ్రాంతులకు గురై ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ లో అమాయకుల్ని కొడుతూ ఉన్నారు. రేపు దీనికి ఇంత ఎవరైతే ఈ రోజు పేద ప్రజల పైన ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా రేపు చట్టం ముందు దోషులుగా నిలబడాలి. ఖచ్చితంగా సెక్షన్ 144 అప్లికేబుల్ అయ్యింది కాబట్టి ఈ మధ్యలో ఎవడన్నా ఎగిరితే డైరెక్ట్ షూటెడ్ ఆర్డర్స్ ఇచ్చాను కానీ వాళ్ళని లేపేసినా తప్పులేదు. ఎందుకంటే అమాయకుల్ని కొట్టే రాజకీయ నాయకులు అవసరం లేదు. అందుకని చెప్పి ఎవరైతే ఎగిసపడుతున్నారో వాళ్ళందరినీ తక్షణమే హౌస్ అరెస్ట్లే కాదు, కావాలంటే జ్యుడిషియల్ రిమాండ్లకు కూడా వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. దీని అందరికీ వైసీపీ పార్టీ ఓడిపోతుంది. ఫైనల్ గా ఏంటంటే అండి, వైసీపీ ఓడిపోబోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏంటంటే ఓర్చుకోలేక, ఓటమిని భరించలేక ఈ విధంగా దాడులకు తెగబడతా ఉన్నారు. రేపు తక్షణమే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఈ విధంగా తెగబడ్డారో వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం కావచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళని అడ్డుకట్ట వేసి ఈ సెక్షన్ 144 కాదు, వాళ్ళని వీలైనంత వరకు అరెస్ట్ చేసి ఈ దమనకాండకి చెక్ పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనేది కొంచెం 50-50గా ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవరో ఆపలేరు. ఎవరండి చెప్పింది 50-50 అని? అక్కడ క్లియర్ కట్ గా ఓటింగ్ జరిగింది. 85% వరకు పిఠాపురంలో ఓటింగ్ జరగడం జరిగింది. పిఠాపురం ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద నటుడు మన ప్రాంతానికి వచ్చి కంటెస్ట్ చేస్తున్నాడు. అదే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని అక్కడ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారికి కూడా టాస్క్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడే రామ్ చరణ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, వీళ్ళంతా వచ్చి సపోర్ట్ చేశారు. వీళ్ళంతా వచ్చి సపోర్ట్ చేసి అక్కడ ప్రచారం చేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎట్టైనా శాసనసభలో కూర్చోబెట్టాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళంతా ప్రచారం చేయడం జరిగింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చట్టసభల్లో కూర్చోబెట్టాలని క్లియర్ కట్ గా వర్కౌట్ చేయడం జరిగింది. ఇదంతా కలిసి రేపు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో, అంత మెజారిటీతో కాదు, దాదాపుగా 50,000+ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో కూర్చోబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అనేది రికార్డులో ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి గెలిచే టాప్ మెజారిటీలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పిఠాపురంలో ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, అదే విధంగా బీజేపీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు మా గెలుపు అనే విధంగా పిఠాపురంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరంతరం అక్కడ ప్రజలకి వాళ్ళని చైతన్యపరుస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి శాసనసభలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని గెలిపిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు మా సొంత మామయ్యకి బెస్ట్ విషెస్ చెప్పేసి అన్నారు. జస్ట్ బెస్ట్ విషెస్ అని చెప్పేశారు కానీ వెళ్ళి కలవడం లాంటిది, మా మామయ్యని సపోర్ట్ చేయడానికి ఏం చెప్పలేదు. అలాగే ఆయన మరి వైసీపీలో ఎవరో క్యాండిడేట్ తన ఫ్రెండ్ అని చెప్పేసి వెళ్ళి సొంతంగా భార్య, అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళి తన ఫ్రెండ్ ని సపోర్ట్ చేసేసి అన్నారు. సో ఇది నెగటివ్ గా మారే అవకాశం ఉందంటారా? లేదండి, ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఒకటి. అల్లు అర్జున్ గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు, రామ్ చరణ్, అందరూ ఒకటే. ఈ రోజు తెలియని వాళ్ళు ఏంటంటే మధ్యలో ఏవేవో అంటూ ఉంటారు అంతే. ఇప్పుడు వాళ్ళంతా క్లియర్ కట్ గా ఉన్నారు. అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉంది. అదే విధంగా మీరు చూస్తే అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో రాష్ట్ర రోజు పీఠాపురంకి రావడం జరిగింది. అల్లు అరవింద్ గారు ఎవరు? అల్లు అర్జున్ గారు ఫాదరే కదా, ఆయన వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ సపోర్ట్ చేస్తా ఉంటే క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది. ఈ రోజు కొంతమంది ఏంటంటే రాజకీయాలపైన అవగాహన లేని వాళ్ళు, కొంతమంది టాపిక్ డైవర్షన్ కోసం ఇదేదో చీలికలు తీసుకొని రావడం కోసం పుల్లలు వేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలే తప్పితే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సపోర్ట్ ఉంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉంది, ప్రజల నుంచి ఉంది. రేపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో పీఠాపురంలో గెలవబోతూ ఉన్నారు. పీఠాపురం ప్రజలు కూడా ఒకటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందు వరకు పీఠాపురం అంటే ఎవరికి అంతగా తెలిసేది కాదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పీఠాపురం అనే పేరు దేశం మొత్తం మారుమోగుతోంది. అలాంటి వ్యక్తి మన నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడైతే మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అదే విధంగా మన పీఠాపురం కూడా ఒక గుర్తింపు ఉంటుందని పీఠాపురం ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం నిరంతరం కష్టపడ్డారు. ఖచ్చితంగా జూన్ 4వ తేదీ మీరు రాసి పెట్టుకోండి. రికార్డు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికవబోతున్నారు. ఖచ్చితంగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా రేపు రానున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒక మంచి మార్క్ ఉండబోతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కష్టం, జన సైనికుల యొక్క కష్టం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు దోహదపడుతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.